Jyoti and you welcome to our channel Monakshi TV. సో ఈరోజు వ్లాగ్ విత్ మై తోటి కోడలు చేయబోతున్నాను. స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు, ఊరికే నార్మల్గా మేము ఎలా ఉంటాము, మా వర్క్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము, ఇవన్నీ వ్లాగ్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు మాకేం చేసిందో చూపిస్తున్నాను మీకు. బొట్టు కొంచెం పెద్దది పెట్టుకున్నాను కదా, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వాయిస్ కొంచెం లోగా ఉంది కదా, కొంచెం గొంతు నొప్పిగా ఉంది. జనరల్గా ఫస్ట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మా అక్క స్వీటీ చేత దండం పెట్టించింది ఈరోజు. పర్లేదు అక్క, రేపు బ్లాగ్లో అది ఇంక్లూడ్ చేద్దాం. ఈ రోజుకి మిగిలింది కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మా అక్క ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. స్వీటీ, ఇడ్లీ తింటావా? దోశ తింటావా? పూరి తింటావా? ఐస్ క్రీమ్ తింటావా? చిప్స్ తింటావా? ఇస్తారు నీకు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జ్యోతి అండ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనాక్షి టీవీ. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్, సేఫ్గా హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఐమ్ బ్యాక్. నా వాయిస్ నాకు బ్యాక్ వచ్చేసింది. ప్రీవియస్ లాగ్తో కంపేర్ చేస్తే నా వాయిస్లో కొంచెం క్లారిటీ ఉంది కదా. ఎలా ఉంది అని కూడా చెప్పండి. వాయిస్ చేంజ్ అయింది కదా. అండ్ ఈయనైతే మా మావయ్య గారు చేత కూడా మీకు హాయ్ చెప్పించాను. అండ్ ఎస్పెషల్లీ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, తోటికోడలు ఇద్దరు ఒక దగ్గర కొన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము అని చెప్పి ఒక చిన్న వ్లాగ్ చేయాలి అనిపించింది. అండ్ సో నేను ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. పెద్ద స్పెషల్ ఏమీ ఉండదు, బట్ మా కాన్వర్సేషన్ కొంచెం ఇంక్లూడ్ చేశాను. మేము ఎలా మాట్లాడతాము, ఇలా చిన్నవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ మోస్ట్లీ కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను యాజ్ యూజువల్. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో ప్లీజ్ డూ ఇగ్నోర్ ఇట్. కొంచెం బయట ఎక్కువగా వర్క్ అవుతుందన్నమాట, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో. సో అందువల్ల కొంచెం నాయిస్ కూడా ఎక్కువగా ఉంది. నేను ఇది నైట్ 10:30 కల్లా ఇస్తున్నాను, బట్ ఈవెన్ దెన్ చాలా నాయిస్ అయితే ఉంది. బట్ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలా చెప్పేశాను కదా. అండ్ ఇక్కడైతే స్వీటీలకి స్క్రీన్ టైం. సో స్వీటీకి ఏమో డైనా కావాలి, లక్కీకేమో వేరే కార్టూన్స్ ఇవన్నీ కూడా చూస్తుందన్నమాట. సో ఇద్దరికి స్క్రీన్ టైం ఇచ్చేటప్పుడు ఒకరికి ఒకటిలాగా చెప్పి పుజ్జగించి అలా చేయాలన్నమాట. అన్నీ తింటుంది. ఇక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాం కదా చాకోస్. ఆ చాకోస్ ఉట్టివే తినేసింది కదా, పాలలో తినలేదు. ఒకసారి వేసావు కదా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే లాస్ట్ టైం. ఇవైతే స్వీటీకి బొమ్మలు మా అక్క ఇచ్చింది దానికి ఆడుకోవడానికి. ఇవి చూడటానికి మాత్రం ఇంత నీట్గా ఉన్నాయి, బట్ ఒక్క 2 సెకండ్స్లో ఇవన్నీ కింద పడేస్తుంది. అండ్ మొత్తం ఇల్లంతా మెస్సీ చేసి పడేస్తుంది స్వీటీ. మీ అందరికీ తెలిసే కదా, ఆల్రెడీ బ్లాగ్స్లో చూస్తూ ఉండుంటారు. అండ్ ఇక్కడికి వచ్చాక స్వీటీలో చాలా చేంజెస్ కూడా వచ్చాయి, బికాజ్ పిల్లలు ఉన్నారు కదా, సో అన్నీ నేర్చుకుంటోంది. దానికి బాగుంది, దీనికే కొంచెం పెట్టే. సో అదనమాట. దానికి నేను ఇప్పటికొచ్చి కాటిక పెట్టలేదు, ఎందుకంటే అది పెట్టించుకోదు. నాకు భయం కూడా, ఎక్కడైనా గోరు గుచ్చుకుపోతుందో అని. అప్పుడప్పుడు అమ్మ పెడుతూ ఉంటుంది అకేషనల్గా, ఎందుకంటే అది మ్యాక్సిమం పెట్టించుకోడు. బట్ మా అక్క పెట్టడానికి చాలా ట్రై చేసింది. ఒక కన్నుకు పెట్టించుకుంది కానీ రెండో కన్నుకు అయితే పెట్టించుకోలేదు. అండ్ దాని తర్వాత నేను మా అక్క వచ్చేసాము కిచెన్లోకి. అండ్ తను యుటెన్సిల్స్ వాష్ చేస్తూ ఉంది, నేను అవి తీసుకెళ్ళి బయట పెడుతూ ఉన్నాను. జస్ట్ చిన్న డిస్కషన్స్ ఇవి అనమాట.
అండ్ యా మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ శ్వేత నాకు మెయిల్ చేసింది, మన సబ్స్క్రైబర్. ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా మోనాక్షి సబ్స్క్రైబర్ అనమాట. ఎప్పుడైనా వీడియోస్ లేట్ అయినప్పుడు ఇమీడియట్గా నాకు మెయిల్ చేసేస్తుంది, అక్క ఏమైనా అయిందా అని చెప్పి. బట్ ఎస్ శ్వేత, నాకేం అవ్వలేదు, ఐఎమ్ ఫైన్, కంప్లీట్లీ ఆల్ రైట్. స్వీటీ కూడా చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను వైజాగ్ వచ్చాను, అందువల్ల కొంచెం వర్క్ షెడ్యూల్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవటం కష్టంగా ఉంది. అందువల్ల వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ అవుతున్నాయి. బట్ మోస్ట్లీ కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెగ్యులర్గా మళ్ళీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ న్యూ సబ్స్క్రైబర్స్ కూడా. మోనాక్షి టీవీకి ఇంత ఆదరణ వచ్చింది బికాజ్ నా ఛానల్లో నా వీడియోస్ చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే నాకు అర్థమైంది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని. అండ్ యా, ఇక్కడైతే నేను వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను మా అక్కతో డిస్కషన్ కూడా యాడ్ చేశాను, అది కూడా పెడతాను. అండ్ మా అక్క సాంబార్ కూడా పెడుతుంది, ఇన్స్టెంట్గా చల్వ పెట్టేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ లోపల అక్క ఏదో చిన్న పనిలో ఉంది అండ్ నేను ఫస్ట్ కట్ చేస్తూ ఉన్నాను అండ్ అక్క కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంది. కంటిన్యూస్గా పడుతుంది, ఎప్పుడు కొంతసేపు పడుతుంది. నేను అస్సలు బద్ధకం లేకుండా బట్టలు తడిపేసి పైన ఆరేస్తాను కదా, పొద్దున్నే ఎక్స్పెక్ట్ చేశాను. నేను బట్టలు ఇట్లా వేసేస్తాను, మిషన్లు డ్రై అయిపోతాయి కదా. ఇవి నేను చేతితో తడిపాను కదా. ఇప్పుడు కొత్తగా ఒక పీలర్ వస్తుంది చూసావా, యాడ్ అంటే అదే మన మామూలుగా యూట్యూబ్ వాటిలో మధ్య యాడ్స్ లాగా వస్తాయి కదా, అందులో వస్తుంది. ఇలాంటి నువ్వు చేసావు చూసావా, ఇలా సైడ్ నుండి అంటామా అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది పీలర్, ఇది ఇలా ఇంకోటి. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇలా తీస్తావు కదా, దీనికి ఏంటంటే ఈ కిందన బాక్స్ లాగా ఇలా పెట్టేసిందన్నమాట. సో ఇది ఇలా చేస్తుంటే ఆ తొక్కంతా నీకు అందులో పడుతుంది. అంటే ఇప్పుడు ఇది కొంచెం ముందుకు వస్తుంది, ఇదంతా నీకు బాక్స్లో వస్తుంది. ఏంటమ్మా సరే, కానీ బాగుంది. అంటే ఇలా పక్కన తొక్కంలోనే పడుతుంది, అంతా తీసేసిన తర్వాత నీకు అప్పుడు వేసేసుకోవచ్చు. స్వీటీ బాగా అనిపించింది, కానీ అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఒకసారి చూడాలి, మ్యాగీ ఒక నెలలో మ్యాగీ చేసి పెట్టాక నాకు అస్సలు ఆ టేస్ట్ అనేది. మ్యాగీ మీద తీసుకొచ్చి ఆ మ్యాగీ బయట అలా వదిలేసాను. అది అంటే ఈ బ్లాగ్స్ కొన్ని, ఇప్పుడు ఇది బ్లాగ్ విత్ తోటకోళ్ళు అన్నాను కదా, అందుకని టైం పెట్టలేదు. మన డిస్కషన్స్ అవన్నీ బాగుంటాయి కదా, అలా పెట్టదా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంటాను కదా మ్యాక్సిమం. ఇప్పుడు ఇది కూడా బాగాలే కదా, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఉంటుంది వాయిస్ ఏంటంటే. థ్యాంక్ యూ అక్క, మా అక్క నాకు ఒక మంచి కాంప్లిమెంట్. నాకు నిజంగా నచ్చుతుంది. ఇంకా స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీ వాయిస్ ఫ్యాన్ కూడా వేసుకోకుండా వ్లాగ్ చేస్తున్నాను నేను. మా అక్క రోజు నేను వేసుకోవట్లేదని అనుకుంటుంది, కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను కదా. మనం ఫ్యాన్ వేసుకోలేదని మనం చూస్తే తెలిసిపోతుంది. కానీ బ్లాగ్ విత్ తోటకోళ్ళు అన్నాను కదా, మరి మేము ఎలా డిస్కస్ చేసుకుంటాం, ఎలా మాట్లాడుకుంటాం, ఇవన్నీ మీరు కూడా చూడాలి కదా. అందుకోసమనే ఫ్యాన్ వేయలేదు. బ్లాగ్ పెట్టగానే డిస్టర్బెన్స్ వస్తే వెంటనే బయటకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, బ్లాగ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. సో అదనమాట, మీ ఇద్దరం ఒక దగ్గర కూర్చొని ఏమైనా వర్క్స్ అలాంటివన్నీ చేస్తూ ఉన్నా లేదా మాట్లాడుకున్నా ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము.
అండ్ ఇది ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ జనరల్గా చాలామంది అంటూ ఉంటారు కదా, ఇద్దరు తోటికోడలు కలిసి ఉన్నా లేదా అత్త కోడలు కలిసి ఉన్నా కొంచెం క్లాషెస్ అవి వస్తూ ఉంటాయి అని. బట్ యాజ్ ఆఫ్ నా మా ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ రాలేదు. రీజన్ ఏంటి అంటే నేను పాజిటివ్ థింకింగ్ అండ్ మా అక్క కూడా పాజిటివ్ థింకింగ్. సో ఎక్కడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో అక్కడ ఈ క్లాషెస్ ఇలాంటి వాటికి అసలు స్పేసే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అలా పాజిటివ్ థింకింగ్ లేకపోతే మనమే ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదన్నమాట. సో జనరల్గా నా నేచర్ అది. నా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా చాలా పాజిటివ్గా తీసుకుంటాను, ప్రతిదానికి హర్ట్ అయిపోవడం ఇలా అనేది నేను చేయను, అది నా నేచర్ కాదు. అండ్ అలాగే మా అక్క కూడా ప్రతి ఒక్కటి చాలా క్యాజువల్గా తీసుకుంటుంది. అందువల్ల ఇప్పటికొచ్చి మా ఇద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ అయితే జరగలేదు. సో అందు గురించి అని ఇంక్లూడ్ చేశాను ఇది. అండ్ ఇక్కడ అక్క చేత నేను సాంబార్ చేయిస్తున్నాను. తను చాలా క్విక్గా చేసేస్తుంది సాంబారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇదేంటో ఇప్పుడు చూపించేస్తాను మీకు. ఒక కుక్కర్ తీసుకుంది, కొంచెం ఆయిల్ వేసుకుంది అండ్ అందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఫస్ట్ వేసుకుంది అండ్ ఈ రెండు కూడా వేయించేస్తుంది. అండ్ ఆనియన్ ఏంటి అంటే మనకు కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అందుకని ఫస్ట్ ఆనియన్ అయితే వేయించేస్తూ ఉంది. సో యాజ్ యూజువల్ ఇక్కడ మీ కారంకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయ. అండ్ దాని తర్వాత ఇందులోకి ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, వెజ్జీస్, ఆల్ వెజ్జీస్, సాంబార్లో వాడే ప్రతి వెజ్జీస్ కూడా ఇందులో వేసేసుకోవటమే. ఎక్సెప్ట్ టొమాటో ఇప్పుడు వేయట్లేదు, కొంచెం లాస్ట్లో వేస్తుందంట. అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీన్ని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. సో ఇవి మగ్గిన తర్వాత లాస్ట్లో టొమాటోస్ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేస్తుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మూత పెట్టి వీటిని కొంచెం మగ్గించాలంట. సో దట్ మనకి ఆ రా స్మెల్ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. అండ్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కందిపప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవటం వల్ల మంచి ఎరోమా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది సాంబార్కి. అండ్ దాని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ MTR మసాలా ఉంటుంది కదా, ఏంటది సాంబార్ పౌడర్. సో ఆ సాంబార్ పౌడర్ వేసేస్తుంది. సో మీరు కావాలి అనుకుంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే అక్క యూజ్ చేసేదైతే MTR అనమాట. దాని తర్వాత కొంచెం ఇంగు కూడా వేసేసి దీన్ని కొంచెం చక్కగా కలిపేసుకుంటుంది. కలిపేసి ఇంకొక 1 or 2 minutes ఉంచింది. సో దట్ ఆ పౌడర్స్ అంతా కూడా ఆ వెజ్జీస్కి పట్టి రా స్మెల్ అంతా పోతుంది. అండ్ దాని తర్వాత ముక్కలు ఉడికేటట్టు వాటర్ వేసేసి విజిల్ పెట్టేసి దీన్ని ఉడికించేయటమే. సో ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించేస్తే సరిపోతుంది. అండ్ మర్చిపోయాను, ఇందులో కొంచెం బెల్లం కూడా వేసింది. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అక్క అయితే లైట్గా బెల్లం అయితే వేసింది. చూసారా సింప్లిఫైడ్ సాంబార్ ప్రాసెస్. నేను నిజంగానే ఇలా చేయను. ఈ ధనియా పౌడర్ ఇవన్నీ నేను సాంబార్ కూడా వేసేస్తాను. సో నేనైతే నా సాంబార్ ఆల్రెడీ మీకు బ్లాగ్స్లో చూసే ఉంటాను. నేను పెట్టాను కదా బ్లాగ్స్లో సాంబార్, పెట్టలేదా? చేసినట్టు పెట్టాను కానీ ఈ ప్రాసెస్ పెట్టలేదు. నా స్టైల్ నా బ్లాగ్స్లో పెడతాం మళ్ళా. సో ఇదైతే మా అక్క స్టైల్. 5 నిమిషాలు పట్టింది నిజమే. నేనే వీడియో కోసం ఒక్కొక్కటి ఆపి తీసాను కానీ 5 minutesలో కుక్కర్లోకి పెట్టేసింది. వేసి వచ్చాక పోపు పెట్టాను. అది కూడా చేసేస్తే కంప్లీట్గా సాంబార్ ఫినిష్. నెక్స్ట్ ఏం చేస్తామని చెప్తా. ఈలోపు మధ్యలో కొంచెం డిస్కషన్ పెట్టాను కదా, బికాజ్ వెజిల్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత మూత అయితే తీసేసిన తర్వాత ఇందులోకి చింతపండు రసం ఉంటుంది కదా, అది స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోవటమే. చింతపండు రసం కూడా అప్పుడే వేసేసి మనం పెట్టేస్తే ముక్కలు ఉడకవు, పులుపు ఎక్కువ ఉంటే ముక్కలు ఉడకవు అనమాట మనం కుక్కర్లో పెట్టినా కూడా, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. సో చింతపండు రసం కూడా వేసేసుకొని మన థిక్నెస్కి సాంబార్ ఎంత థిక్గా కావాలి అనుకునేది చూసుకొని వాటర్ వేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని మరిగించుకోవాలి బాగా. లాస్ట్లో పోపు వేస్తుంది, ఇక్కడైతే పోపు వేయట్లేదు. సో ఈ సాంబార్ని అయితే బాగా మనకి బాయిల్ అవుతుంది కదా, పైకి లైక్ ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యేదాకా దీన్ని చక్కగా మరిగించేసుకోవటమే. అండ్ మీరు చూసినట్టయితే పప్పు కూడా కొంచెం బద్దలుగా ఉంది కదా, అక్క ఇలాగే చేస్తుంది సాంబారు. సో ఇలాగే టేస్టీగా ఉంటుంది అని చెప్పింది. నిజంగానే చాలా టేస్ట్గా ఉంది. సో ఇది వ్లాగ్లో చెప్పినట్టు
హార్డ్లీ ఒక 10 మినిట్స్ అనుకుంటా, అంతే. అంతకంటే ఎక్కువ కూడా పట్టలేదు, చకచక అయిపోయింది. నా ప్రాసెస్ వేరేగా ఉంటుంది, అది కమింగ్ అప్ వ్లాగ్స్లో నేను చూపిస్తాను నేను సాంబార్ ఎలా చేస్తాను అనేది. బట్ ఇదైతే చక్కగా వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి తొందరగా అయిపోతుంది. ఇది చక్కగా చేసేసి పెట్టేయచ్చు. సో జనరల్గా వర్క్ ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా, ఏం చేస్తాం అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు చక్కగా. సో చూసారు కదా, ఇప్పుడైతే మరిగిపోయింది. అండ్ దాని తర్వాత ఇందులోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవటమే. అండ్ దాని తర్వాత ఇందులోకి సీజనింగ్ అనమాట, పోపు. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని బాగా చిట్టపట్లాడేదాకా వేయించేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు ఏదైతే ఉందో అది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ ఉంటుంది కదా, ఆ సాంబార్లోకి వేసేసుకోవటమే. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మనం పోపు వేస్తాం కదా, పోపు వేసిన తర్వాత సాంబార్లో కానీ రసంలో కానీ వేసేసిన తర్వాత లిడ్తో కవర్ చేసి ఉంచేయాలి. అలా కవర్ చేసి ఉంచేయటం వల్ల అరోమా అంతా కూడా సాంబార్కి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేయటమే, అంతే. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, సీరియస్లీ చాలా బాగుంది సాంబార్. అండ్ ఇక్కడైతే స్వీటీ అలాగే ఈషిత ఇద్దరు ఆడుకుంటున్నారు. అండ్ మా అక్క చేస్తుంది గోధుమ పిండి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టలేదన్నమాట, డీప్ ఫ్రీజ్లో. అందువల్ల కొంచెం ఎండలో పెట్టింది. అవన్నీ ఇప్పుడు బాక్స్లోకి సెపరేట్ చేసి పెట్టేస్తుంది. సో మీకు తెలిసే ఉంటుంది కదా, ఇలాంటి పౌడర్స్ ఏవైనా ఉంటే బయట పెడితే పురుగవి పడతాయి కదా. సో అలా పట్టకుండా మీరు డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోండి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. చెప్పు, స్వీట్ గడ్ కాటి చూడాలి. హాయ్ చెప్పినానా? నవ్వమని చెప్పలేదు, హాయ్ చెప్పమన్నాను. చూడాలి ఉన్నది. నువ్వేం తిన్నావు ఈరోజు? ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా? జనరల్గా స్వీట్ ఇడ్లీయే తిందు, ఇక్కడికి వచ్చాక ఇడ్లీ తింది. మళ్ళా ఓ 4 నెలలు ముందా ఇక్కడ ఉన్నాను. ఫిబ్రవరిలో నా వెళ్ళాం హైదరాబాద్, అప్పుడు తింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు చిన్ని పాప ఇడ్లీ తినేసిందే బాబోయ్, అందుకే వర్షం పడిపోయింది. ఇడ్లీ అస్సలు అబ్బా తోసి పడేస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరూ స్క్రీన్ టైం అనమాట. సో ఇద్దరూ కలిపి డయానా చూస్తున్నారు, అందుకే అంత సైలెంట్గా ఉంది. లేకపోతే ఇంత కామ్గా అస్సలు ఉండదు. ఒకళ్ళు డయానా చూసి వేరే వాళ్ళు ఇంకొకటి చూస్తే ఎవరో ఒకళ్ళు గొడవ పెడుతూనే ఉంటారు. బట్ ఇద్దరు డయానా చూస్తున్నారు, అందువల్లే అంత సైలెంట్గా ఉన్నదనమాట. అండ్ ఎస్, ప్లీజ్ టు ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది కదా. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ అక్క ఇల్లు తుడిచేస్తుంది. అండ్ దాని తర్వాత మేము మేడ మీదకి వెళ్ళాము, బికాజ్ స్వీటీ బాగా గొడవ చేసేసింది అండ్ ఒక్కగా కూడా ఉండింది. ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా మోర్ దెన్ వీక్ అయిపోతుంది. సో అప్పుడు స్వీటీని తీసుకెళ్ళాము. అండ్ ఎండింగ్లో మంచి నేచర్ చూపిస్తాను, అండ్ అలాగే ఎలిఫెంట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడే అలా స్వీటీని తీసుకొని పైకి వచ్చాము. సో ఎలిఫెంట్ వ్యూ ప్రాబబ్లీ నిన్న వ్లాగ్లో చేశాను, ముందు అదే వ్లాగ్ పోస్ట్ చేస్తా. సో ఐ థింక్ ఇక్కడి నుంచి మీకు నీట్గా కనిపిస్తున్నట్టుంది కదా ఎలిఫెంట్ వ్యూ. సో ఇది ఎలిఫెంట్ వ్యూ. జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్ నేను వీడియో తీసినప్పుడు నాకు తెలియలేదు, మా అక్క చెప్పిన తర్వాత చూస్తే నిజంగానే అది ఎలిఫెంట్ వ్యూలో అనిపిస్తుంది కదా. సో యా, అండ్ ఇక్కడ చూడండి కొండ ఎంత దగ్గరలో ఉంది కదా. అండ్ నా చుట్టూ కొండలే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాను. సో కంప్లీట్గా హిల్ మీద ఉన్నట్టుంది కదా, నాకైతే అలాగే ఉంది. అండ్ ఎస్పెషల్లీ దట్ కార్నర్ వన్ కదా. సో మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. అది ఎలిఫెంట్ వ్యూ అయితే దీనికి లెఫ్ట్ సైడ్లో చూసారా, మొత్తము ఇదంతా హిల్ ఏరియా.
సో మ్యాక్సిమం మనము ఆ కొండల మీదే ఉన్నట్టు కట్టారనమాట ఇల్లులన్నీ పైకి. సో అందువల్ల ఇంత క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దట్టు అది సన్సెట్ టైం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే డైరెక్ట్గా మేము చూసేటప్పుడు ఇంకా బాగుంది. బట్ మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇంకా అంత క్లియర్గా అయితే రాలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఎక్కడుంది అక్క, ఇక్కడుంది. సో అలా స్వీటీ అండ్ లక్కీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు. లక్కీ అంటే మా అక్క వాళ్ళ పాప, దాన్ని లక్కీ అని పిలుస్తాము. అండ్ స్వీటీ అని పిలుస్తాం, మీకు తెలుసు కదా. అండ్ ఇద్దరు ఒరిజినల్ పేరు, స్వీటీ పేరు నక్షత్ర అండ్ లక్కీ పేరు ఇషిత అనమాట. ఇద్దరిని స్వీటీ లక్కీ అని పిలుస్తాం ఇంట్లో. సో ఇదైతే బ్యూటిఫుల్ ఎలిఫెంట్ వ్యూ కనిపిస్తుంది కదా మీకు, ఎంత బాగుందో కదా. సో అదనమాట వ్లాగ్ తోటి కోడలతో. హోప్ యూ లైక్ ద వ్లాగ్. అండ్ అలాగే వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఒక్కసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకసారి మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు వీడియోస్ చూసి నచ్చి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Okay, see you all very soon in the next video. Until then, keep smiling. See you soon. Bye bye. Stay home, stay safe, stay healthy.